వాసుదేవాయ వైకుంఠాయ వైకుంఠాయ శ్రీనివాసాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ గోపాల కృష్ణ భగవాన్ కి సద్గురు మహారాజ్ కి హర నమ పార్వతీ పతే హర హర మహాదేవ్. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, అది యోగ వాసిష్టంలో మనం మోక్షానికి ద్వారాలు 4 అని చెప్పుకుంటూ, అందులో ఒకటి మనకి శమ, 2 విచార, 3 సంతుష్టి, 4వది సత్సాంగత్యం. 4 ఇవి. ఈ 4 గంటలో 3 ద్వారాల విషయాలు తెలుసుకున్నాం విఫలీకరంగా. ఇక 4వ ద్వారం ఈరోజు తెలుసుకుంటుంది అనమాట. గురి పూర్ణిమ నాడు 4వ ద్వారం తెలుస్తుంది. ఏమిటి 4వ ద్వారం అంటే సత్సాంగత్వం, అంటే సత్సాంగత్యం, సత్సంగము, సత్సాంగత్యం అయింది కదా. ఈ 4 వజ్రాలన్నమాట. ఒక్కొక్క వజ్రానికి డబ్బులుంటే మనకి ₹1,00,00,000 ఇచ్చి కొనుక్కోవచ్చు. కొనడానికి డబ్బు ఎక్కడ వస్తుంది? అర్థమైందా? ఏమంటారు? కాబట్టి అవి దొరకవు. ₹1,00,00,000 ఇచ్చిన ఐదుకి ఇబ్బంది. ఎన్నో కోట్లు ఇచ్చిన ఉన్నారు. సంతుష్టి కానీ 10 కోట్లు తిరిగితే కొన్నాడు లేదా? లేదా? కొనేస్తారు ఇప్పుడు. అవి కొన్నాడు లేదా ఉన్నారు. కానీ అవి ఎక్కడ అంగట్లో దొరకవు. ఏమంటారు? అవి దొరకవు అన్నీ. అవి ఎప్పుడు కూడా స్వయంగా తన అంతఃకరణ ద్వారా సంపాదించుకోవాల్సిందే కానీ బాహ్య ధనముల చేత కానీ, బాహ్య వస్తువుల చేత కానీ, బాహ్యోపకరణముల ద్వారా కానీ పొందుటకు సాధ్యమే కాదు. అలా సాధ్యమైతే ఉంటాయండి వేదాంతంలో ఈ ముక్కలు మనకి. ఏనాడో ఒక్కొక్కరు కోరుకొని హాయిగా మనీ పార్సల్ పెట్టుకొని ఉండేవాళ్ళు. ఇది దొరకవు. కాబట్టి సత్సాంగత్వం అది చెప్తున్నారు ఇప్పుడు. విశేషేణ మహాబుద్ధే సంసారోత్తరణే నృణాం సర్వత్రో ఏకరోతిహ సాధు సాధు సమాగమ అంటున్నాడు. చెప్తున్నాడు అనమాట. మహాబుద్ధే ప్రయోగం అనమాట. ఇప్పుడు మన కోపం వచ్చిందంటే ఏం పనికి మాలిన వాడా అని చెబుతాం. పెద్దవాళ్ళు అలా చెప్తారు. మా స్వాముల వారు ఎప్పుడు బుద్ధిమంతుడా రా అనేవారు. కోపం వచ్చినా అర్థమైంది కదా, కోపంగానే. ఎందుకంటే చెప్పి చేయలేదు అనుకున్నా. ఎప్పుడైనా బుద్ధిమంతుడారా ఇలా చేసేవారు. వీడు బుద్ధిమంతుడు అంటే ఏమిటి అర్థం? ఓ జ్ఞానం కలవాడా అని మనమా పనికి మాలిన వాడినారా అంటుంటాం. పెద్దవాళ్ళ యొక్క విశేషానికి మనదానికి ఉన్నటువంటి చూసారా ఏమంటారు? ఇప్పుడు వాళ్ళు ఏమైనా వారికి ఎంత మందబుద్ధి ఉన్నా సరే ఈ పిలుపు ద్వారా వచ్చిన ఆశీర్వాదం ద్వారా కూడా వాళ్ళని మనం తరింపు చేయాలనే ఉద్దేశం. అలాగనే ఈ మహాబుద్ధే అంటున్నారు. శ్రీరామచంద్రుడికి గొప్ప బుద్ధి కలవాడా. కాబట్టి గొప్ప బుద్ధి గలవాడి గొప్ప విషయమే అందేవాడు. ఏమంటారు? ఇప్పుడు గొప్ప ధనవంతుడింటికి మనం పెద్ద కోటేశ్వరింటికి వెళ్ళామనుకోండి, ఏదో 4 చాక్లెట్ పొట్లం కట్టుకుని ఇలా ఇస్తే ఏం బాగుంటుందా? ఏమైనా బాగుంటే చెప్పండి. 4 చాక్లెట్ ఇలా పొట్లం కట్టుకొని ఆ కూర్చొని అడుగులు పట్టుకెళ్ళితే ఉంటాయి అక్కడికి. అంటే అది వేరే లేండి, అది ఒక తరహా వస్తుంది. దానికి తగినటువంటి ఒక మంచి వస్తువులు బ్రహ్మాండమైనటువంటి పైన ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళిస్తే వాళ్ళకే ఆనందమే, మనకే ఆనందమే అన్నమాట. ఆ ప్రకారముగా మహాబుద్ధి కలవాడు కాబట్టి తీక్షమైన బుద్ధి. ఎంత బుద్ధి కాకపోతే తీర్థయాత్ర తిరిగిన తర్వాత ఆ వైరాగ్యం ఎవరికి వచ్చాడు చెప్పండి? ఎవరికైనా వస్తుందా? అలా తొందర మన ఇంటి తీర్థయాత్ర తిరగడం లేదు.
ప్రతి సంవత్సరం తిరుగుతూనే ఉన్నావా లేదా? కాబట్టి అప్పుడు ఎన్నో ఇంకా చూడలేదు అక్కడ పోలేదు అక్కడికి ఎప్పుడు వేస్తారు స్వామి అడుగుతూనే ఉన్నారు. అర్థమైందా? అందుకోసం ఆయన ఒకసారి తీర్థయాత్ర తిరిగి వచ్చేసరికల్లా నిజమైనటువంటి ఆయన మనస్సుకి ఏమి ఆత్మతత్వాన్ని ఉండాలి, కానీ ఇంకా అన్ని ఉంది నాకు వద్దు తీసుకున్నాడు ఎవరు. నేను అందులో హాయిగా ఇక నాకు ఆహారం ఎందుకు, ఎంత తిన్నా శరీరం ఎప్పుడైనా పోవాల్సిందే కదా, అది పోయేది ఏదో ఉంటే ఇప్పుడే పోని నేను అయితే నిరాహార దీక్షనే ఉంటాను అనుకున్నాడు ఎవరు? శ్రీరామచంద్రుడు. ఇక ఆయనకి ఏది కావాలని తహతహతలు ఆడుతున్నాడో అది ఇచ్చినాడు ఎవరు? వశిష్ఠ మహారాజు. ఆ విధంగా హే మహాబుద్ధే అంటున్నారు. నృణాం, నరులకు నృణాం షష్ఠి బహువచనం, మానవులకు సంసారోత్తరణే, సంసారము నుండి ఉత్తరణం అంటే ఏమి? సంసారం నుండి అధిగమించడం, తరించడం. ఏమి తరణం అంటే ఏమిటి? తరతీతి తారకం. తారకం అంటే ఏమిటి? తరింప చేసేదే తారకం అన్నమాట. కాబట్టి సంసారోత్తరణే, ఈ సంసారము అనాది. ఎప్పుడు స్టార్ట్ అయిందో మనకు తెలియదు ఈ సంగతి. ఇప్పటికి ఎన్ని కోట్ల జన్మలు ఎత్తామో, ఎన్ని వేల జన్మలు ఎత్తామో, మనం అందరం ఉన్నాం, మనకది తెలియదు. అందుకని ఇది ఎలాంటిది అంటే కదలి చెట్టు లాంటిది. ఇది ఎలాంటిది? ఆరటి చెట్టు లాంటిది అన్నమాట. ఎందుకు మళ్ళీ పనికిరాదు. అర్థమైంది కదా? ఏదైనా ఒక ఏక చెట్టు లేకపోతే ఏ చెట్టు కొడితే ఒక దూలమైనా వేసుకోవచ్చు పట్టి. అర్థమైంది కదా? ఈ అరటి చెట్టు కొడితే ఏం లాభం? అది కానీ పెట్టామనుకో దాని మీద ఎంత బరువు పెడితే ఏమవుతుంది? అది వెంటనే కూలిపోవాలి. అలాంటిది ఈ జన్మజరామృతి ప్రవాహమైన ఈ శరీరం ఉంది కదా, ఇది కదలీ వృక్షం లాంటిది అన్నమాట. ఈ నిస్సత్వ ఎందుకు అవ్వదు అది. అందుకని ఇలాంటి దాన్ని తరించాలి అంటే విశేషేణ, మామూలు కాదు, చక్కగా తరించినా. కొంతమంది అంటారు తరించావా, ఏదోలే తరించినావులే, ఇది ఏదోలే తరించినావులే అంటే అంత చక్కగా తరింపులేదు అనమాట. అందుచేత నేను చెప్పి విశేషణ వేస్తున్నాడు. విశేషేణ బాగుగా, విశేషణ అంటే ఏమిటి? బాగుగా ఉద్ధరించుటకు ఏమిటి అంటే సర్వత్రా ఏకః అతీహ, ఈ లోకంలో సర్వత్రా అదేనమాట. సర్వత్రా అంటే అంతటా ఏకః, ఒకే ఒక సాధన ఉందయ్యా. ఏది? సాధు సమాగమ. ఏం సాధన ఇది? సాధు సమాగమ. సమాగమం అంటే ఏమిటి? పొందడం. అంటే సమీపించడం. సమాగమం అంటే పొందడం. ఏమిటి ఇక్కడ మనకి? సాధు సమాగమ. అందుకనే హే మహాబుద్ధే, హే సాధు అంటున్నాడనమాట. నువ్వు సామాన్యుడివా అని చెప్తూ సాధు సమాగమ, సాధువుల యొక్క సమాగమాన్ని పొందడం ఉత్తమం చెప్పినారు. కాబట్టి మరి సాధువు అంటే సదాచార సంపన్నులు అందరూ కూడా సాధువులే. వాళ్ళు స్త్రీలు కానీ, పురుషులు కానీ, బాలుడు కానీ, వృద్ధులు కానీ, బ్రాహ్మణులు కానీ, అబ్రాహ్మణులు కానీ, వయోపరిమితి దానికి ఏనే లేదు. కాబట్టి అటువంటిది సాధు సమాగమ. త్రిజగతి సజ్జన రేఖ భవతి భవానవ తరణే నౌకా అన్నారు. త్రిజగతి సజ్జన ఏక, అది రేఖ కాదులే, అది కదా, అది ఇదేంటో సంస్కృతిలో వచ్చిందా? త్రిజగతి సజ్జన ఏక భవతి భవార్ణవ తరణే నౌకా. దేండా భవాన్నమును తరింపడానికి నౌక ఉండాలి మనకి. మనం ఇప్పుడు కాశీ వెళ్ళాం, యువత రోడ్డులో ఉన్నాం, స్నానం చేస్తూ ఉన్నాం మనం. అవతలకి ఎలా అనిపించింది ఒకసారి సాయంకాలం వెళ్ళాలంటే అది లోతు ఎక్కువ, నవ్వుకుండా లేదా నావా, దాన్ని దాటాలి, ఆనా అవసరం. అలాగనే ఈ సంసార సాగరాన్ని మనం దాటాలి అంటే భవార్ణవ, అర్ణం అంటే సముద్రం. అర్థమైందా? సంసారము ఒక సముద్రం కింద పోల్చినారు. సంసారము సముద్రం.
ఎందుకంటే ఎన్ని నదులు ఎండిపోయినా సముద్రం ఎప్పుడు ఎండదు అనమాట. అది తెలుస్తుంది కదా, ఎన్ని నదులు ఎండిపోయినా సముద్రం ఎండదు. అలాగనే ఈ సంసారం ఎప్పుడు ఎండేదే లేదు, పండేదే అనమాట. మనకి భూమిలో ధాన్యం పై ఎండిపోయినా అర్థమైందా, మన యొక్క జన్మజరామృతి ప్రవాహం మాత్రం ఎండే లేదు. మరి ఇది ఎండాలంటే ఏం చేయాలి, ఇది ప్రశ్న అనమాట. ఇది ఎండాలా పండాలా చెప్పాలి మీరే ఇప్పుడు. ఎండాలా పండాలా? ఎండాలి అంటే ఎండ ఎక్కితే ఎండుతుంది, ఏమంటారు వాన పడితే పండుతుంది. ఈ రెండు పాయింట్స్ అనమాట. కాబట్టి ఏమంటారు, ఇది ఎండాలి. మరి ఎండాలంటే ఏముండాలి సాధన, ఎండాలంటే అది చెప్తున్నారు అనమాట. అయ్యా నీకు ఎండాలి అనే అభిప్రాయం ఉన్నట్లయితే త్రిజగతి సజ్జన ఏకా, త్రిజగతి అన్నారు. ఏమక్క భూలోకమే కాదు, స్వర్గలోకము పాతాళ లోకం. మనకి మొత్తం మనకి 3 లోకాలు, మొత్తం 18 లోకాలు ఈ 3లో అంతర్గతం చేసేసినారు. అందుచేత 3 జగముల్లో కూడా అన్యమైన మార్గం లేనే లేదు. సజ్జనుని యొక్క సహవాసం అనేది అవసరం. అదే మనకేటి నావ, ఈ యొక్క మహార్ణవం దాటడానికి నావ, అది చెప్తున్నారు. అందుచేత సాధు సంగతరో జాతం వివేక కుసుమం స్థితం రక్షంతి మహాత్మానో భాజనం తే ఫలశ్రియః. సాధు సజ్జన తరోర్జాతం, తరంటేటి చెట్టు, అయింది కదా చెట్టు. అది ఏం చెట్టు మనకి? సాధు సంఘ తరోజాతం, సాధు సంఘమనే సజ్జన సాంగత్యమనే చెట్టు. ఆ చెట్టు చేత జాతం వివేక కుసుమం. అదేంది కదా, మామిడి చెట్టుకి పుష్పాలు వేరేగా ఉంటాయి, కొబ్బరి చెట్టుకి పుష్పాలు వేరేగా ఉంటాయి, అన్నిటికీ వేరే ఉంటాయి. దీనికి ఏ పుష్పం ఉంటుందా అని అనుకుంటారు అందరూ. ఈ పుష్పం నేను చూడలేదు కదా అనుకుంటారు. అర్థమైందా? ఈ పుష్పం పేరు వివేకమితి పుష్పం. ఏం పుష్పం? వివేకం అన్నమాట. వివేకం, వివేకము అంటే ఏమిటి? వేరు చేయడం. వివేకం అంటే తెలివి, వివేకం అంటే వేరు చేయడం. అర్థమైంది కదా? ఏమిటి వేరు చేయడం చెప్పండి? దేన్ని వేరు చేస్తాం మనం? ఆయనకి మనకి పరపతి వేరు చేస్తాం. అంతేనా? వేరు చేయడం అంటే అది కాదు. ఎక్కడ మనకి వేరు గబాలు మనకి ఏమవుతుంది? వేరువా? ఏమంటారు? ఏ విధంగా బియ్యంలో రాళ్ళు కలిస్తే వేరు చేస్తారు, తప్పనిసరి, అది అవశ్యం కాదు, వేరు చేస్తారు. అర్థమైంది కదా? అందుకని ఇక్కడ ఏది జగత్తు, ఏది పరమాత్మ, అర్థమైంది కదా? ఏది సత్యము, ఏది అసత్యము, ఏది మిథ్య, ఏది సత్వము. ఈ విధంగా ఈ రెండు మిథునీకృత్య కలిసి ఉన్నాయి కాబట్టి, మనకు కలిసినట్టుగా అధ్యస్థమైంది కాబట్టి దీన్ని ఏం చేయాలి మనం? దీన్ని వేరు చేసిన వాడే అది సారభూతం తదుపాసి సత్యం. సారాన్ని మనం తీసుకుంటాం, అర్థమైంది కదా? కాబట్టి హంస ఏ విధంగా అయితే పాలు నీళ్లు వేరు చేస్తుందో మనము వేరు చేయాలి. మరి ఆ వేరు చేసే పుష్పం ఎక్కడితో దొరుకుతుంది అంటే ఎక్కడ దొరకదు. మనకి ఈ యొక్క సజ్జన సత్సంగ ద్వారాగానే ఆ వేరు చేసే పుష్పం మనకి దొరుకుతుంది. అది చెప్తున్నారు ఇక్కడ. సాధు సంగతరోర్జాతం వివేక కుసుమం స్థితం రక్షంతి మహాత్మానః భాజనం తే ఫలశ్రియః. ఇక ఎవరైతే ఈ నిర్మల పుష్పాన్ని, ఈ వివేకమనే పుష్పాన్ని చక్కగా రక్షించుకుంటారో, వివేకమైన పుష్పాన్ని ఏం చేయాలి? మనం రక్షించుకోవాలి. మనకి వివేకోదయం అవుతుంటారు, అవుకుంటూ ఉంటారు. చెప్పండి, వివేకోదయం అవుతాయి. ఆ పుష్పం ఉంటుంది, మరి ఆ పుష్పాన్ని ఏ విధంగా రక్షించుకోవాలో మనము ఆ విధంగా దాన్ని రక్షణ చేయాలి. ఇక ఆ పుష్పం ఎండిపోయిందని దేని పనికి వచ్చి చెప్పండి? ఏ పూజకి పనికిరాదు, దేనికి పనికిరాదు. అంటే
ఆ వివేకాన్ని ఏమి వర్ధన చేసుకోవాలి, వివేకాన్ని వర్ధన చేసుకోవాలి. మళ్ళీ ఏమి వివేక రహితముగా చేసుకోకూడదు. అది తెలుస్తుంది అందరికీ. వివేకం అనే పుష్పాన్ని ఏం చేయాలి? అయితే మరి ఆ పుష్పం మనకి ఏమిస్తుంది? ఏ పుష్ప పైన ఏం చేస్తుందో తెలుసా? మొట్టమొదట పుష్పం పెడతాయి, పుష్పము నుండి కాయలు వస్తాయి, పుష్పం నుండి కాయలు వస్తాయి. ఆ కాయల నుండి మనకి ఫలము లభిస్తుంది అన్నమాట. అర్థమైంది కదా? ఆ కాయల నుండి మనకి ఫలము లభిస్తుంది. అయితే మనకి ఇప్పుడు ఈ వివేకమనే పుష్పము ద్వారా, అర్థమైంది కదా, ఈ వివేకమనే పుష్పము ద్వారా మన యొక్క కర్తవ్యం ఏం చేయాలా అన్నటువంటిది మనకి ఒక పిండి పెడతాది అనమాట. తెలుస్తుంది కదా? మనము వివేకమనే పుష్పము ద్వారా మనకి ముఖ్య కర్తవ్యం ఏమిటి, గౌణ కర్తవ్యము ఏమిటి? అందులో కూడా ముఖ్య కర్తవ్యం ఉంటుంది, గౌణ కర్తవ్యం ఉంటుంది. గౌణ కర్తవ్యం అనేది ఏమి? అది సాధారణం, అందరికీ సమానమే, అందరికీ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి తెల్లవాళ్ళేసి నిత్యనేమిటి కర్మములు మనకు చేసుకోమని ఎవరు చెప్పాలా? ఇది ముఖ్యమా? ఇది గౌణం. గౌణం అనేది సామాన్యం, సామాన్యం అనేది సర్వత్రా ఉంటుంది అన్నమాట. సామాన్యం అనేది సర్వత్రా ఉన్నదాన్ని ఏమంటారు? అన్ని కొట్ల దగ్గర ఉన్నదంటే ఇది సామాన్యం లేరా, ఏ కొట్టు దొరకదా అంటారు. అర్థమైంది కదా? ఇది సామాన్యులే, ఇది అన్ని కొట్లు దొరుకుతుంది అంటారు. అది కాబట్టి ఎక్కడా దొరకక ఆ వస్తువు ఎక్కడి దగ్గరికి దొరికితేమంటారు? విశేషం అంటారు. కొన్ని చోట్లలోనే ఉంటాయి అవి, అన్ని దగ్గరలో ఉండదు. ఆ సామాన్యం అనేది సర్వత్రా భాషిస్తుంది అనమాట. కాబట్టి ఆ విధంగా చెప్తున్నారు మనకి. అందుకు దీని ద్వారా మనకు ఒక కాయనిస్తుంది. ఏ కాయనిస్తుంది మనకి? ఈ పుష్పము, వివేకమైన పుష్పము ఏ కాయనిస్తుంది? మోక్షం అనే ఫలం అయింది. అర్థమైంది? మోక్షము ఫలం అయింది. ఇప్పుడు ఆ మోక్షానికి హేతు అయినటువంటి సంపత్తి ముందు కాయ పడుతుంది అనమాట. ఇప్పుడు సాధన సృష్టించే సంపత్తి ఉంది, అదేమిటి? దీనికి వివేకానికి కాయ అయింది కదా. ఆ సంపత్తి ద్వారా మనకి సిద్ధించింది ఏమిటి? ఫలం. ఆ ఫలం మోక్షం అనమాట. చెట్టు ఉంది, పుష్పం పుడుతుంది, పుష్పం నుండి పిందులు వస్తున్నాయి, పిందులు కాయలుగా మారుతున్నాయి, కాయలు ఫలంగా మారుతున్నాయి. మరి అంతే కదా, ఒక క్రమంగా అనమాట. ప్రారంభించినప్పుడు అయితే కొంతమంది ఏంటంటే గ్యారంటీ వాళ్ళు ఉంటారు. అదేంటి, అదొక్క దెబ్బకే అనమాట. ఇలా గుడ్డ కప్పుతాడు, తప్పించే తీసేస్తాడు. అది వేరే, అది మాయ అంటారు. అది ఇంద్రజాలం అంటారు. అప్పుడే మొక్కలు కోసి కూడా ఇచ్చేస్తాడు. 5 నిమిషాల్లో ఒక మొక్క పులగొంద తీగొంది అనేవాడు. తీపిగానే ఉండే మొక్కలు. అర్థమైందా? కాబట్టి అది ఇంద్రజాలం, మహేంద్రజాలం ఒక నిత్యంలో వస్తుంది. అది ఇక్కడ తీసుకోకూడదు, దాన్ని మాయ అన్నారు. అర్థమైంది కదా? అది హఠాత్తుగా వచ్చిన మాయ. ఇది మనం తీసుకోవాలి. అందుకని మొట్టమొదట మనము దీని ద్వారా మనము ఈ దీనిని వేరు చేయాలి, దీనిని ఉంచుకోవాలి, దీనిని వేరు చేయాలి. ఇంతవరకు మనము ఏ విషయాల్లో అధికంగా ఉన్నాము, ఏ విషయాలను మనం చిత్రించుకోవాలి, ఏవి మనకి ఇంతవరకు స్వాధీనమైనవి, ఏవి ఇంతవరకు స్వాధీనం కాలేదు, ఇవన్నీ ఏమిటి? మనకి పిందులు అనమాట. అర్థమైందా? వాటిని ఒక నిర్ధారణ వచ్చేసరికల్లా కాయగా మారుతుంది అనమాట. అది కొన్నాళ్ళు అయ్యేసరికి పడుతుంది. అది మోక్షం అనమాట. అది చెప్తున్నారు ఇక్కడ. ఫలస్త్రియ భాజనం, ఆ మోక్షమైనటువంటి ఫలానికి వీరు పాత్రులు అవుతారని చెప్తున్నారు. నీరాగచ్ఛిన్న సందేహ గలిత గ్రంథయో అనఘాం సాధనో యది విద్యంతే కిం తపస్తీర్థ సంగ్రహ. ఇక్కడ ఒక విశేషాన్ని ఇస్తున్నారు. తపము తీర్థము మనము ఎంత అవసరమా లేదా అంటే అవసరం కదా. తపము తీర్థం అవసరం అంటే అవసరం. అయితే ఇది మనకి ఇప్పుడు అవసరం లేదు అంటే అవసరం లేదు. నాకు మాత్రం ఏ తీర్థయాత్ర అవసరం లేదే అంటారు. ఏమిటి అవసరం లేదని? దీనివల్ల తీర్థయాత్రకి అయితే డబ్బులు అయిపోతుంది, అవసరం లేదంటారా? ఆ భావం మనకేం తెలుస్తుంది? అర్థమైంది కదా. అవసరం లేదు అంటే ఆ తీర్థయాత్రకి అయితే కష్టాలు వస్తాయి కాబట్టి అవసరం లేదంటాడా?
అది ఇప్పుడు అవసరం లేదనే మాటకి మనం తెలుసుకోవాలి కదా. కాబట్టి చెబుతున్నాడు అవసరం లేదు అన్నటువంటి విషయం ఎప్పుడు అంటే ఏమి, ఇప్పుడు అవసరం లేదు అనాలి, అప్పుడు దాంతో ఏం ప్రయోజనము అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్తున్నాడు వాడు. నిరాగ చిన్న సంశయ, చిన్న సంశయ, చిన్నమంటే ఇది నశించుకోవడం అంటారు కదా. ఏంటో అది చిన్న భిన్నం అయిపోయింది అంటారు, అర్థమైంది కదా. అది మనకి అది ఎక్కడ పదవో తెలీదు, కానీ చిన్న భిన్నం అయిపోయింది అంటారు. చిన్న భిన్నం అంటే ఏమైపోయింది, తొనకగా పోయింది అనమాట. అలాగని నీ రాగ చిన్న మనం చెప్తున్నాం ఇక్కడ, రాగము ద్వేషము రహితం, అది చిన్న అంటే మనకి రాగద్వేష రహితము అన్నటువంటి సామాన్యంగా అవుతుందా? సామాన్యంగా అవుతుంది, అర్థమైంది కదా. రాగద్వేషాలన్నవి సామాన్యంగా పోవు. ఎందుకు అంటే మనకి కర్మకు కారణం ఏమిటంటే రాగద్వేషాలే, కర్మకు కారణం రాగద్వేషాలే. కాబట్టి ఇవి మనము చిన్న సంశయ చేయాలి, దీన్ని చిన్నం చేయాలి. మరి చెయ్యాలంటే ఎట్లా మరి? దీనికి విచారణాత్మకము దృఢం రావాలి, ఏంటి కదా. అనుష్ఠానం ఒక పక్క ఉంటూ విచారణాత్మక దృఢం వచ్చిందంటే అప్పుడే పోతుంది. విచారణాత్మక దృఢం రాలేదనుకోండి, రాగద్వేషము నశించడము కష్టమైన మాట, చిన్న అవదది. కాబట్టి ఇక్కడ చెబుతున్నాడు, రాగద్వేషం అన్నటువంటి లేనివారును సందేహగలిత, అయింది కదా. సందేహగలిత, కొంతమందికి అడుగేస్తే సందేహం, అర్థమైంది కదా. ఈ అడుగు తీసి తటేస్తే సందేహం, ఆ అడుగు తీసి తిట్టేస్తే సందేహం. భగవంతుడు ఇచ్చిన 3 దేహాలు, స్థూల దేహం, సూక్ష్మ దేహం, కారణ దేహం. వీరికి 4వ దేహం వచ్చింది, ఒకటే దేహం అది, అది 4వ దేహం వచ్చింది వీరికి. ఆ దేహాలతో సస్తూ ఉన్నాం ఇప్పుడు కాకుండా. ఈ దేహం ఇంకోటి పుట్టించుకుంటే ఏమైనా ఉంటుందా? ఇటెత్తే సందేహం, అటెత్తే సందేహం, అర్థమైంది కదా. ఆ దేవుడి దగ్గర గంట కింద పడితే సందేహం మనకి, ఆ తెచ్చినప్పుడు దేహం మారిపోతే సందేహం. ఊదబడి తెలిగించినప్పుడు ఆయన కాలికి పొత్తచీల మీద పడిందంటే సందేహం, ఏదో అయిపోయిందిలే అంటాడు. ఏది అయిపోయి దాన్ని దేని ఈ పొత్తచీల మీద పడిపోయి ఇది కాలిపోయి మొట్టమొదటే కాలిపోయి సందేహం పోయిందా? ఈ సందేహం తెలుతాడు కానీ దానిలో వచ్చిన నష్టం ఆవగిందంతా లేనే లేదు. కొబ్బరికాయ సరిగా పగలకపోతే సందేహం అయిపోయాయి కదా. మనకి చెప్తున్నా, ఇవి సందేహాలన్నీ ఏం చేస్తాయి తెలుసా మనకి? లేనిపోయి తలలోకి పెడతాయి అన్నమాట, అర్థమైంది కదా. అందుకని చెప్తూ ఉన్నాడు ఇక్కడ, ఈ సందేహ శూన్యులను, సందేహం ఎప్పుడు కూడా ఉంచుకోకూడదు. భగవద్గీత ఏం చెప్పాడు తెలుసా? సంశయాత్మ చెప్పండి వినశ్యతి. మీరు ధ్యాసను పూర్తి చేస్తే ఆ శ్లోకాలు వచ్చినట్టు, అర్థమైంది కదా. అందుకని సంశయాత్మ వినశ్యతి. సందేహాత్మ, సంశయం ఉన్నటువంటి మనస్సు కలవాడు వారి పూర్ణ ఫలాన్ని వినశ్యతి అంటే అక్కడ ఏమిటి? నశించిపోతున్నాడు కాదు, ఫలాన్ని పొందలేవు. అది అయిందా? ఫలాన్ని పొందలేదు. ఫలం కన్నా ముందు ఇది సందేహమే అంటే అర్థం వచ్చింది కూడా. అది ఏ పూర్ణత్వాన్ని ఇస్తుందో దాన్ని 75% ఈ సందేహమే తినేస్తుంది. ఆ మిగిలిన 25% మనకు కనబడకపోతుంది. అందుచేత ఏదేమో విచారణ చేసినప్పుడు పూర్తిగా చేయాలి. సగం విచారణ చేసి వదిలేమనుకో మళ్ళీ సందేహమే ఏమంటారు. అందుకని ఒక రోజు మాని అయినా దాన్ని పూర్తి చేయాలి. మా స్వామివారు ఏదైనా పని వచ్చిందో పూర్తి వదలరు. అది అయిందాక ఇంకా రాత్రి పగలు తినేసి వదలమాట. ఏదో అయిపోయింది ఎందుకు అరగనకూడదు, ఆ పని పూర్తి కావాలి ముందు ఏమంటారు. లేకపోతే అది ఎప్పుడు ఎక్కడ వస్తూనే ఉంటుంటుంది. జపంలో కూర్చుని ఆ సందేహమే, ధ్యానంలో కూర్చుని ఆ సందేహమే, పూజలు కూర్చుని ఆ సందేహమే, కాఫీ తాగిన ఆ సందేహమే, భోజనం చేసిన ఆ సందేహమే. అర్థమైందా? ఇదేమైపోయిందంటే మొత్తం అందరికీ చుట్టేసింది అనమాట. అందుకని ఆ పని తేలిపోతేనే అక్కడికి అది అప్పుడు వాళ్ళు ఎందుకు అంటే అదే అడిగేవాళ్ళు ఒకసారి, ఏంటి వ్యవహారాలు ఉంటాయి ఊరికి జపాన్లో కూర్చుంటారు స్వామివారి నిజంగా జపం సాగుతుందో అనేవాళ్ళు. మరి పొద్దు పో
తెలుసుకోవాలి కదా, ఏమిటి అడిగేవాళ్ళు మన దగ్గర చదువు కదా, అయితే తెలుసుకోవడానికి అన్నమాట. అది కాదు, ఏదైనా వ్యవహారం అన్నటువంటిది ఉంటేనే ఇది మన దానికి ఏం లేదు కదా, దాన్ని ఒకటి క్లియర్ చేసేస్తాం. వచ్చిందా వచ్చింది, పోయిందా పోయింది, రెండూ మనకు సంబంధం లేదు. ఏమంటారు, వస్తే ఆఫీస్ పెరుగుతుంది, పోతే ఆఫీస్లో తగ్గుతుంది, మనకేం సంబంధం, మనం పని చేయకుండా చేస్తూ ఉన్నాం అనేవాడు. అర్థమైందా? మనం దేనికున్నామో పెట్టాడు మనకి. ఇక్కడ కూలి వారికి ఏమి లాభం, కూలి వాడికి ఏమి నష్టం, వారి హాయి ఢిల్లీ ఖుషిగా 100 రూపాయలు వెళ్ళిపోతారు. కాంట్రాక్టర్ కదా, లాభమైన నష్టమైనా. అర్థమైందా? పనిచేసే వాడికి ఏమైనా ఉందా? కాంట్రాక్టరే పని చేస్తుండే కోడు, వాడికి దెబ్బకి 10 లక్షలు వచ్చేసాయి ఒక నెలలో. అర్థమైందా? వీరికి ఏమైనా ఉందా? వాడికి వచ్చినా సంతోషం లేదు, వాడికి పోయింది 10 లక్షలు, వీరికి 100 రూపాయలు కూలి ఎప్పుడు ఉన్నాడు తప్పదు, పడుతున్నాడు తప్పదు. అందుచేత ఈ ప్రకారముగా అర్థమైంది కదా, మనం ఉండాలి. మనం ఉండాలి. ఏ ప్రకారంగా ఉండాలి? ఈ ప్రకారం ఉండాలి. ఇంటిలో ఉంటే ఈ ప్రకారంగా మన దేనికి భద్రం కాదు. ఇంకా ఇదంతా నాది అనుకుంటే నష్టం మనకి. ఇందులో మనం చేసే పని వాళ్ళం అనుకుంటే, అంటే పని వాళ్ళని అనలేదు, అలా భావించుకోమంటున్నా ఇంట్లో. అదే అన్నమాట. సరిపోయిన అందరినీ 10 గంటేటట్టు వాళ్ళు ఎక్కడ మనం ఎక్కడ ఏం మొదలు పెడతారు రేపు. అందుకని కాదు, ఆ ప్రకారంగా మనం ఉండాలి. అందుకోసం చెప్తున్నాడు ఇక్కడ, నిరాగ చిన్న సందేహ అయిపోయిందా? నిరాగ చిన్న సందేహ గలిత గ్రంథయో అనగా ఇక అజ్ఞాన గ్రంథులు ఉంటాయి కొన్ని. ఇవన్నీ అజ్ఞాన గ్రంథులు అనేటువంటి నశించాలి. గ్రంథి అంటే ఏమిటి? ముడి. గ్రంథి అంటే ముడి అన్నమాట. ఈ గ్రంథులు ఏమిటి? అజ్ఞాన గ్రంథులు ఉంటాయి, జ్ఞాన గ్రంథులు ఉంటాయి. మనం ఒక శ్రీ సత్సంగంలో చీలించాం, ఇప్పుడు మనకేం కలిగింది? జ్ఞాన గ్రంథి పడింది అనమాట. మనం అజ్ఞాన గ్రంథి అంటే దేహ తాదాత్మ్యంతో చేసినటువంటి పని. ఈ శరీరమే నేను కాబట్టి శరీరము నేను అనుకోవడమే మా అజ్ఞానం. ముందు అజ్ఞానం ఏమిటంటే తర్వాత తక్కినవండి. మొట్టమొదటి ఏమిటి? శరీరము నేను అనుకోవడమే మహా అజ్ఞానం. ఎప్పుడైతే ఈ మొట్టమొదటి ఇది ఉందో, ఇక దీన్ని అనుసరించుకునే వస్తుంటది అంతన్నా. అయిందా? పనులన్నీ దీన్ని అనుసరించుకునే ఇక దట్టమైన ముళ్ళు పడుతూనే ఉంటుంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ శరీరం నేను కాదు అని తెలుసుకుని అన్నాం అనుకోండి, ఇక గ్రంథులన్నీ ఆ పక్కకి వెళ్ళిపోతుంటాయి. ఆ గ్రంథి మోక్షానికి, ఈ గ్రంథి బంధానికి. పోయింది కదా, రెండు ముళ్ళే. కాబట్టి ఈ ప్రకారముగా మనము ఏం తెలుసుకోవాలి అంటే, ఏదైతే తాదాత్మ్య సంబంధమైన శరీరంతో వ్యవహారం నడుస్తూ ఉన్నదో ఆ వ్యవహారంలో ఉన్న సత్యత్వ బుద్ధిని తెలుసుకోవాలి. ఇది సత్యమా అసత్యమా అన్నటువంటిదే మనకి విచారం ద్వారా తెలుస్తుంది అనమాట. అందుకని ఇక్కడ చెప్తున్నారు, సాధనో ఎది విద్యంతే. అయితే ఇవంటున్నారు ఎలాగంటే, రాగద్వేష పూర్తిగా లేనివాడును, సందేహం లేనివాడును, దేహేంద్రియాదుల తాదాత్మ్యత రూపంలోటువంటి అజ్ఞాన గ్రంథులు పూర్తిగా నశించిన వారును, సాధుజనులను ఉన్నచో. ఇప్పుడు ఈ ప్రకారమైన అంశములు ఉన్నవారికి తపస్సులు గాని తీర్థయాత్రల యొక్క సంపాదనతో ప్రయోజనం లేదు. చేయడం లేదు. తీర్థయాత్రలు చేస్తే సంపాదన వస్తుంది, మంచి ఏమంటారు. ఈ అన్ని కట్టుబాటు అయినటువంటి వాడికి అది ప్రయోజనము కనపడదు. అది లేనివాడికి అది ప్రయోజనం. అది చెప్తున్నారు. ఎవరికి? రాగద్వేషం పూర్తిగా పోయినవాడు. అర్థమైందా? రెండవది, ఇక ఇది ప్రాపంచిక విషయముల్లోనూ సందేహం లేకుండా, పరమార్థ విషయముల్లోనూ కూడా ఏమి ఇది ఆత్మ అంట, అందరూ ఆత్మ అంటారు, ఒకటంటారు. సందేహం మనకి. ఆత్మ ఒకటే ఉంటుందా? ఒకటే అంటారా? ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క జీవుడు ఉండాలి, కానీ ఒకే ఆత్మ అందరిలో ఉన్నది అంటే ఎట్లా నమ్మడము అని అంటారు కొంతమంది.
ఇది మరి ఇంకేమైంది? తనకు తన ఏందే సందేహం కలిగిపోయి అర్థమైందా? ఎదుటివాడి సందేహం ఒక బాధ ఏమంటారు? ఇప్పుడు తనకు తన ఏంది సందేహం అన్నమాట. అందుకని ఇటువంటి సందేహాలు, ఆత్మ సంబంధించిన సందేహాలు కానీ లౌకిక సంబంధించిన సందేహాలు కానీ సంపూర్ణంగా రహితులైనటువంటి వాడికి, రాగద్వేషము లేని వాడికి ఏమి ఇక దేహేంద్రియాదులతో ఈ తాదాత్మ రూపము పొందినటువంటి గ్రంథులన్నీ కూడా విచ్ఛిన్నమైనటువంటి వాడికి ఏమి ఈ యాత్రతో నాకు ఈ ప్రయోజనం వస్తుంది కాదని భావంతో యాత్ర చేయడమో అవసరం. అది చెప్పాను. లేకపోయినా యాత్రలు ఎప్పుడు చెయ్యాలి? మహాత్ములందరూ యాత్రలు చేసి మొట్టమొదట శుద్ధి చేసుకున్నారు. శారీరక శుద్ధి. వాళ్ళందరూ 3 సంవత్సరాలు మలయాళ స్వాముల వారు కూడా 3 ఏళ్ళు అనమాట కాలినడకతో పుణ్యక్షేత్రాలన్నీ సందర్శించినారు. జగద్గురు శంకరాచార్యుల వారు కూడా చక్కగా దేశాటన చేసేటప్పుడు అక్కడక్కడ క్షేత్రాలని చూసి ఆ క్షేత్రం ఏ దేవుడు కానివ్వండి అందులోనే తన్మయతో ఉండిపోయారు. అలాగే తెచ్చి అలా శ్లోకాలు చేసేవారు. ఏ దేవాలయంకి వెళ్తే ఆ స్తోత్రం చేయడం అందులో తన్మయత్వం చెందిపోవడం. ఆయన కేవలము ఏమి అద్వైతే అంటారు. అర్థమైంది కదా? ద్వైతంలో ద్వైత స్వరూపం అద్వైతం పుట్టింది కాబట్టి అద్వైతంలోనే అద్వైతం చూసేవాడు ఆయన. మనకి విచారణాత్మకమైనటువంటిది వచ్చిన తర్వాతే అది అద్వైతం అంటాం. అంతకుముందు ఈ ద్వైతం అని అంటాం మనం. ఏమంటాం మనం? విచారణాత్మకంతో నిర్ణయం అయిపోయిన తర్వాతే ద్వైతాన్ని కూడా అద్వైతంగా మనం ఒప్పుకుంటాం. వారు మొట్టమొదటి నుంచే ఆ విజ్ఞానం ఉంది కాబట్టి ఏ దేవతకి వెళ్ళినా మనం మళ్ళీ అంతా సందేహమే. మన దేవత ఇంకోటి కదా, ఈ దేవతతో తాదాత్మ్యం చెందిపోతే మళ్ళీ ఏమైపోతుందో. మనం అమ్మవారిని కొలుస్తుంటే ఆ విష్ణుమూర్తిలో మాస్టర్ పొందిపోతే మళ్ళీ అమ్మవారి ఏమనుకుంటుందో ఈ సందేహంతో ఇటు పూర్తి పెట్టం, అటు పూర్తి పెట్టం. ఎక్కడ సగం అక్కడ సగం. మళ్ళీ సగం నీ జన్మకి సగసాగాలే ఉంటాయి. మళ్ళీ సగం వస్తే మళ్ళీ జన్మ ఒక పావు కలుస్తాయి. అలా మళ్ళీ జన్మకి 5% ఇలా కొన్ని జన్మ గడిచిపోతాయి మనకి. అర్థమైందా? వాళ్ళు అదేమీ లేదు. ఏమంటా ఏకమేవ అద్వితీయం బ్రహ్మ కృష్ణనాథుడికి ఏమి సందేహించకండి. ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆ స్వరూపంతో తాదాత్మ్యం చెందండి అక్కడ. అంతేగాని అక్కడ తాదాత్మ్యం చెందిపోతే మళ్ళీ అమ్మవారిని పూజ చేసినప్పుడు ఆ బొమ్మ వచ్చేస్తుంది ఏమో అది భయం. అందుకని మళ్ళీ ఆ తాదాత్మ్యానికి మనసేమో సహించదనమాట పూర్తిగా. ఏమీ రాదు. అర్థమైంది కదా? నీకు బాగా నిద్ర పెట్టిపోయిందంటే ఏ స్వప్నాలు ఉండనే ఉండవు. ఈ నిద్ర లేక ఈ స్వప్నాలన్నీ మరిపోతూ దెబ్బతుంటాయి. ఆ ప్రకారంగా మన మనస్సు ఒక ఏకాగ్రతను సిద్ధించుకోవాలి. త్రయమేకత్రయ సంయమ అన్నారు. అయింది కదా? ధారణ, ధ్యానము, సమాధి, ఏకత్ర సంయమ అన్నారు. ఈ 3 కలవన్నారు. మనం చేసినప్పుడు ధారణ ఉండాలి. చక్కగా ఒక వస్తువుతో ఎలా ఉండాలి? ధారణ చేయాలి. మొట్టమొదటిగా మనం ధారణ చేసుకుంటుండాలి. ఆ ధారణ అనేటువంటిది ఏదో ఒక వస్తువుతో మనం ఉండాలి. ధారణ ఎక్కడ చేస్తాం? లేకపోతే ధరతీతి ధారణ. దేని ధరించాలి మనం? ఒక వస్తువుతో ధారణ చేయాలి. ఆ ధారణ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం మనం? సమాధి, ధ్యానం. ధారణ అంటే ఏమిటి? దేశబంధ చిత్తస్య ధారణ. అంతే కదా? సూత్రంలో ఏం రాశారు? దేశబంధ చిత్తస్య ధారణ అంటే చిత్తమునకు ఏదైనా ఒక ప్రదేశంతోని బంధం అంటే సంబంధము కలపడమే ధారణ. అది మన హృదయం కానీ, నాసిక కానీ, భ్రూమధ్యం కానీ, సహస్రారం కానీ మనకేం సంబంధాలు ఉండాలి ధారణ. ఇప్పుడు తత్ర ప్రత్యయ ఏకతానత ధ్యానం. తత్ర ప్రత్యయ ఏకతానత ధ్యానం అంతే కదా? తత్ర అంటే ఏంటి? ఆ ధారణాస్థలే, తస్మిన్ స్థలే ధారణ, తస్మిన్ ధారణాస్థలే తనమునందు మన ఇష్టదైవాన్ని ఏకతానత, మన ఇష్టదైవాన్ని ఒకే ఒక్క తైలధారామే చిన్నం దీర్ఘగంట నినాదం అని చెప్తాను. చెయ్యాలి. విచ్ఛిన్న భవతి చేత్తు మధ్య మధ్యలో తెగిపోతున్నా మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ ఇటు తెచ్చుకుంటుంటాం. మధ్యలో లేకుండా కట్ కాకుండా ఎవరుకుంటుంది?
కరెంట్ ఏమో 100 సార్లు కట్ అయిపోతుంది ఇప్పుడు మనకి. ఆ ప్రకారంగా ఏమంటారు, అక్కడ ఆ ధారణ చేస్తున్నప్పుడు కట్ అవుతూనే ఉంటుంటాయి, మళ్ళీ అది ఆటోమేటిక్ గా వచ్చేస్తూనే ఉంటుంటారు. వదలకూడదు పట్టు, పట్టు ఉడుం పట్టు పట్టాలన్నమాట. ఏం పట్టు, అది పడితే వదలదు కదా ఉడుం పట్టు, దానికి అందుకే అంత పరిస్థితి వచ్చింది. ఆ ప్రకారంగా పట్టాలన్నమాట. ఏమంటారు అది. అప్పుడు మనకేంటి, ఏకతానత, ఒకే ఒక నిశ్చిత అభిప్రాయం మీద స్థితమైపోయిందే ధ్యానం. ఎందుకు చెప్పుకోవడం అంటే ఈ ధారణ ధ్యానం, ఆ తర్వాత ఏంటి సమాధి. సమాధి అనమాట. అది మనకేమిటి, స్వరూప శూన్య వర్ధమాత్ర నిర్భాస సమాధి అన్నాడు. అక్కడ మనకేమిటది, అక్కడ ఏ స్వరూపం అయితే ధ్యానిస్తున్నామో అది లేదా అన్నట్టు ఉంటుంది అనమాట. అది అంటే తావత్ కించిత్ మాత్రం భాసమానం అవుతుంటది. కాబట్టి సమాధి. దీన్ని ఈ మూడు ఏమన్నారు, ఈ మూడు కలిగితే త్రయం ఏకత్ర సంయమ. మొట్టమొదట ఇది మన అభ్యాసం చేసుకుంటే తర్వాత ఏ దేవత తండ్రి సంయమం చేసినా మళ్ళీ దీనికి దానికి సంబంధమే ఉండదు. అక్కడికి వెళ్ళి మన జరుగుతుంది, కూర్చుంటాం. ఎక్కడ కూర్చున్న మంది మనకే కూర్చుంటాం. అప్పుడు మనకి ఎక్కడ మనస్సు నిలిచే అక్కడలాగా నిలబడిపోతూ ఉంటుంటుంది అన్నమాట. అది అటువంటి స్థితిని మనం ఏం చేయాలి, ఇటువంటి సాధన ద్వారా సంపాదించుకోవాలి. అందుకు చెప్తున్నారు, ఆ ప్రకారమైనటువంటి కలిగిన వారికి ఏమి వీటితో ఏమి పని లేదని చెప్పి. అంతేగాని ఏమి కొంతమంది ఇది చూస్తారు, ఇది అదెందుకయ్యా, ఇదెందుకయ్యా, ఆ యాత్ర ఎందుకండి, ఈ యాత్ర ఎందుకండి, ఈ పూజ ఎందుకయ్యా అనిస్తారు. అర్థమైందా? అవన్నీ కూడా చక్కగా చీలించక తానిల్లిందే తనకు పట్టిన దానికి ఒక 3 కాళ్ళు అంటారు. లేదు కదా, 4 కాళ్ళు లేవే అంటారు. ఆ పరిస్థితితో ఉన్నవారు, అంతేకాని ఏమి అంతకంటే మించిన పరిస్థితి కాదనమాట. అందుచేత అది 3 కాళ్ళ 4 విచారం అనుకుంటే వచ్చింది కూడా ఆ విచారణ మనం పొందాలన్నమాట. అది చెప్తున్నారు ఇప్పుడు మనకి. తయేతే నరకాగ్నినాం సంశుష్కేంధతానతాం గతాః ఏ దృష్టా హేళయే సంతో నరకావలవారిదాః. చెప్తున్నా ఇక్కడ తయేతే నరకాగ్నినాం. ఇప్పుడు మనం ఒక అగ్నిని చల్లార్చాలంటే ఏముండాలి, అయింది కదా. ఒక అగ్నిని చల్లార్చాలంటే నీళ్లు ఉండాలన్నమాట. ఆ ప్రకారముగా ఆ అగ్నిని పెట్టి ఆ నీళ్లు పెద్ద మంట వచ్చినప్పుడు అందులో 4 బకెట్ నీళ్ళతో సాగుతుందిగా, అది ఏమోలా రాదు. అర్థమైంది కదా, అగ్ని ఎంత ఉందో నీళ్లు ఉండాలి. అర్థమైంది కదా దానికి సంబంధంగా. అలాగనే ఇప్పుడు మనకి ఈ జన్మజర మృత్యుమైనటువంటి నరకాలు ఉంటాయి. మాటిమాటికి పోవడం, మాటిమాటికి రావడం, ఈ మృత్యు అనేవి. మరి వీటిని మనము పోగొట్టుకోవాలి అంటే అది చెప్తున్నారు. అగ్నిని చల్లార్చాలంటే ఏ విధముగా మనకి ఆ యొక్క మేఘం వర్షం అవసరం ఉన్నదో ఆ ప్రకారముగా మనకి ఈ అంతఃకరణంలో ఉండే కామాది దోషంతో నరకంగా ఇది తాపత్రయము గాని తాపము గాని లేక జన్మజరా మృత్యు ఏమి తాపము గాని చల్లార్చాలి అంటే ఈ యొక్క సాధు ఏమి సజ్జన సాంగత్య సత్సంగము ద్వారా ఇటువంటి జలముతోనే చల్లారుతుంది కానీ లేని ద్వారా కదా చల్లారదు అని ఒక్కొక్క ఉదాహరణ ఇస్తూ మనకి చెప్తున్నారన్నమాట. దారిద్ర్యం మరణం దుఃఖమిత్యాది విషయో భ్రమ సంప్రశామ్యతి అశేషేణ సాధు సంగమ భేషజై. రామ ఇంకా చెప్తున్నారు ఇక్కడ మనకి దారిద్ర్యం దరిద్రం, ఇక మరణము, దుఃఖము ఇత్యాది విషయ భ్రమ. ఇత్యాది విషయంతో కూడింది ఏమిటి, ఇది ఒక భ్రమ అనే రోగం. అర్థమైంది కదా. దారిద్ర్యము అన్నటువంటిది ఒక రోగం, మరణము అన్నటువంటిది ఒక రోగం, దుఃఖము అన్నటువంటిది ఒక రోగం. ఆ దారిద్ర్యము అంటే ఏమిటి? దారిద్ర్యం అక్కడ
దారిద్ర్యం ఎప్పుడంటాం మనం? దారిద్ర్యం అంటే ఎప్పుడు? ఏమీ లేకపోతే దారిద్ర్యం. ఏమీ లేకపోతే మనకి దారిద్ర్యం అన్నమాట. అర్థమైంది కదా? అంటే మనం ఎంత కష్టపడినా భోజనానికి చాలకపోతూ ఉంటుంటేనే అన్నీ ఉంటాయి. చెప్పిన మాట పిల్లడు వినడు. ఏమంటారు? ఏంటి ఈ దారిద్ర్యం వదలలేదంటారు. ఉన్నా ఏమి ఇది నాకు వదలలేదంటారు. అర్థమైంది కదా? కాబట్టి ఈ విధంగా ఇంట్లో ఏమి ఒకరు చెప్పిన మాట వినకపోయినా ఇది ఏమవుతుంది? ఇది దారిద్ర్యమే. అర్థమైంది కదా? ఆ దారిద్ర్యం ఇంకా నీ దారిద్ర్యమే ఎక్కువ. అది పూట లేకపోతే మళ్ళీ పూట తెచ్చుకొని తినొచ్చు, కానీ ఇది ఉందా ఇక అందుకే కొంతమంది అంటారు ఎక్కడో బయట నుంచి హాయిగా ఉంటుంది, కానీ ఆ ఇంటికి వెళ్తే ఆ దరిద్రం ఎటో కానీ స్వామి మళ్ళీ మామూలుగా అంటారు. ఏమయ్యా అన్నీ ఉన్నాయి కదా, ఇంట్లో పిల్లలు ఉన్నాయి, ఎక్కడి రూములు ఉన్నాయి. అర్థమైంది కదా? అది మీకు తెలియలే స్వామి, సంగతి మాకే తెలిసి అంటారు. అర్థమైందా? అందుకోసమని ఇది అనేక రకాలుగా వస్తుంటది. ఏంటి ఈ దారిద్ర్యం? అందుకని చెప్తూ ఉన్నారు. ఇంకా దారిద్ర్యం ఏమిటి? కొంతమంది అనుకున్నంత రాకపోతే దరిద్రం అంటారు, వచ్చిందంటూ చెప్తే మాత్రం పొందరు. ఉన్నది లేకపోలేదు. అర్థమైంది కదా? ఏమంటే ఏమిటో నాకు ఈ దరిద్రం వదిలేరు, ఇంట్లో చూస్తే అన్ని బాగున్నాయి కదంటే అది కాదులేండి అంటారు. మరి అది కాదులేదంటే ఏమీ లేకుండా ఉండి ఆ పూటగా చాలకపోతే అదిగా దారిద్ర్యం అంటే బాగానే ఉంటుంది. అర్థమైంది కదా? అందుకని ఈ ప్రకారంగా చెప్తున్నారు మనకి. ఇదంతా కూడా భ్రమ అంతే కదా? ఇదేంటి భ్రమ అన్నమాట. భ్రమ అన్నమాట. అతస్మిన్ తద్బుద్ధి ఏమి అధ్యాస. అది కాని దాని యందు అది అన్నటువంటి బుద్ధి ఏది ఉందో అధ్యాస అన్నాడు. అర్థమైంది కదా? అది ఏది కాదో అది అన్నమాట. అందుకని ఇక రెండవది ఏమిటి? మరణం. మరణం ఇది కూడా మనకి ఏం చేస్తుంది? మరణం అన్నటువంటిది ఇది ఒక భ్రమ. మరణం అనేది ఇది ఒక భ్రమ. దేవుడు సార్ పూర్తిగా పోతూనే పోతూ ఉంటుంటే ఇది ఒక భ్రమ కాదు. ఉన్నప్పుడు ఏదో తాళ్ళు పావుగా చూస్తే భ్రమ, కానీ అర్థమైందా? ఉన్నప్పుడు రాత్రి పాపుగా చూస్తే భ్రమ, మరుమరిచికి చూస్తే భ్రమ. ఇక్కడ చెప్తున్నారు మరి భ్రమని పదం వేసేసినాడు ఎవరు? వశిష్ఠ మహర్షి. ఇవన్నీ ఏదంటే సామాన్యుని వేమాన్ని చెప్పిందే కాదంటే గాడిదలే. మనమైతే ఈ వశిష్ఠ మహర్షి చెప్పింది కాదనగలం ఇప్పుడు. అర్థమైంది కదా? ఇప్పుడు వేమని చెప్పిందే కాదంటే మనం గాడిదని పేరు పెట్టేసినాడు దెబ్బగా. ఇంకెవ్వడు అనమాట. ఆ పాట పట్టడానికి ఏమైనా అంటారా? ఎవరంటే వీడి గాడిద ఇస్తారా? ఇప్పుడు ఒక గాడిద ఏం చేశారు తెలుసా? 1 కేజీ బియ్యం ఉన్నాయి ఆ రోజు. ఏమంటారు? కొంటారు పాపం భోజనానికి. 20 మంది వచ్చేసినారు ఇంటికి, బంధువులాంటి. భార్య అంటుంది మరి ఏంటంటే అలా నీకు అదంత ఎందుకు, 1 కేజీ పట్టుకు 20 మంది ఆకలే. అది ముదుగు మాటలండి. గాడి తెచ్చి చెప్తున్నాను అంతే, ఇంకేం అది మరి చెప్పండిగా. అయినా ఏమంటాడు వాడు అంటే ఇదంతా నేర్పరు అనమాట. అర్థమైంది కదా? నువ్వేం చేస్తావంటే 1 గరిటె వడ్డించి నాకు అన్నం. అర్థమైంది? అంత చిన్న గరిటె అది. మరి అర్థమైందా? 1 గరిటె వడ్డించా. 2 గరిటె వద్దంటారు, వేసుకున్నది చాలా ఎందుకని గాడి కూడా తింటారు. ఇక 20 మంది ఆలోచించినారు. దెబ్బతో అందరూ ఒకే గడిచి ఇక మళ్ళీ అరకేదాన్ని మిగిలిపోయినా. అర్థమైంది కదా? ఇవన్నీ ఉంటుంటాయి కొన్ని. కొంతమంది నెయ్యి ఏం చేసేవారు తెలుసా? 1/2 కేజీ కొంటే సంవత్సరం వచ్చిందట ఇంట్లో. ఎలాగంటే మరగబెట్టి అందరి మధ్యలో పెట్టేవారు అనమాట, తెచ్చుకునేవారు కాదు. చూసేవాడికి నెయ్యి వాసన పరిగెడుతుంది అనమాట. వీరంతా నెయ్యి తీస్తుండవు అనుకుంటారు, అది వాసనతో తృప్తి పడేవాడు అనమాట. ఇలా ఉండి పూర్వం అంతా. సరే దాని మాత్రం కానీ ఇప్పుడు మరణం. మరణం అనేటువంటిది ఏమి శాశ్వతంగా సనాతనమైనటువంటి ఆత్మ. దానికి మరణం అంటూ లేదు అనమాట. అది నజాయితీ ఇది అజహ. ఏమంటారు దానికి? నాయం హంతి నహన్యతే అనమాట. అజో నిత్య శాశ్వతీయ పురాణం నహన్యతే హన్యమానే శరీరే అజహ. పుట్టుక లేనివాడు, నిత్య ఎల్లప్పుడూ ఉన్నవాడు, శాశ్వత సనాతనుడనమాట.
సృష్టి పూర్వం నుంచి ఉన్నవాడు. కాబట్టి ఇది ఎట్లా అంటే మనకి ఆయన ఘటనా పఠీయసి సామర్థ్యం కలవాడు కాబట్టి ఏమి ఇది ఒకటి సృష్టించాడు. ఏమి ఆ సృష్టి ఏదైతే ఇప్పుడు మనం ఆ సృష్టించినటువంటిది ఉత్పత్తి సార్థకత ఉంటుంది. ఇది ఒక ఆట బొమ్మగా ఆయన చేసుకున్నాడు మనల్ని, అర్థమైందా? కాబట్టి దీనికి ఒక క్రియ పెట్టాడు. ఎలాగంటే ఇప్పుడు మంచినీళ్ళు మనకు ఉన్నాయి నీటిలో, ఏది నదిలో లేదా చెరువులో. ఏమైంది? వర్షం పడుతుంది. అప్పుడు ఏమవుతున్నది? అన్ని ఒక బుడగలాగా వస్తూ ఉన్నాయి. ఆ బుడగకి ఎవరైనా చచ్చిపోయింది అనుకుంటున్నాం, చచ్చిపోయింది ఆ బుడగ అంటాం, చెప్పండి, చచ్చిపోయింది అంటామా? అదే చచ్చిపోయింది అనం. స్వాభావికంగా ఉన్నటువంటి జలములో ఏమి ఆ యొక్క ఆ వర్షాధారము కానీ లేకపోతే దాని ఆటుపోట్లు వచ్చేటప్పుడు ఆ పేనము కానీ ఆ బుడగలు కానీ ఉత్పత్తి అవుతుంటాయి. తర్వాత ఏమైపోయింది? పోతూ ఉంటాయి. స్వాభావికం ఎప్పుడు కూడా చలనము. ఆ ప్రకారముగా ఆయన సంకల్పం మాత్రము చేత వ్యాపించినటువంటి ఈ యొక్క నేను పాంచభౌతికమైన శరీరానికి అది రావడం పోవడం సహజం. అంటే నేను చనిపోయానది అనుకోవడం నీది భ్రమ, నువ్వు చనిపోయేవాడువు కాదు. అర్థమైంది కదా? మరి ఇక్కడ భ్రమ శబ్దము ఆయన ఇచ్చాడంటే ఇంకేం అర్థం వస్తుంది మరి దానికి? అర్థమైంది కదా? నేను చనిపోయేవాడిను కాదు, అది నీ ఉంటే నీ ఎప్పుడు చనిపోవు, ఎప్పుడు చనిపోవు. అందుచేత ఆ దానిని ఏదైతే నేను చనిపోను, చనిపోయి వస్తువును ఇప్పుడు నేను చనిపోతున్నాను అంటా. ఏమంటా? అది అర్థమైంది కదా? నేను చనిపోతున్నాను అంటున్నాడు. అంటే పోయేది ఒకటి, చెప్పుకుండేది కదా మరణం చెప్తున్నా. అది భ్రమ అన్నాడు. అది అక్కడ కీలకం. అర్థమైంది? ఎన్ని సూక్ష్మంగా అర్థం అవ్వాలి ఇవన్నీ. ఇది సూక్ష్మమైన మాట. అందుకని అది చెప్పుకొచ్చాడు. అందుకని లేకపోతే భ్రమ వాస్తవికము దానికి మరణం లేదు కాబట్టి, వాస్తవం దానికి మరణం లేదు కాబట్టి అవాస్తవికమైనది ఎప్పుడైనా ఆ శరీరం విడిచిపెడతాం కాబట్టి. ఒకవేళ వాస్తవ తత్వం తెలుసుకోలేదనుకోండి, మనం ఏమిటి వాస్తవ తత్వం తెలుసుకోలేదనుకోండి, అప్పుడు మనం మరణం అంటున్నాం. మరణం కాదు, ఇది మారడం అన్నమాట. ఏమిటి? ఇది మారడం. మనం గృహంలో ఉన్నాం, ఇంకో గృహాన్ని పోతున్నాము, అంతే కదా? ఇప్పుడు ఏమంటాం మనం? గృహం మరణించిందంటావా? ఇల్లు మారుతున్నాం. అలాగే మార్పు అవుతుంది మనకి. అర్థమైందా? ఇది మార్పు. మరణం అంటే భయము, మార్పు అంటే భయమా? మరణం అంటే భయం, మార్పు అంటే భయం. అది చెప్పాలి కదా అర్జునుడికి. ఏమయ్యా ఈ శరీరం విడిచిపెడితే ఏం చెప్పాడు? వాసాంశ జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరో అపరాని తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి అన్నాడు. ఏంటి కదా? దేహి, ఈ జీవుడు మానవుడు ఎలాగైతే చిరిగిన వస్త్రాన్ని విడిచిపెట్టి కొత్త వస్త్రాన్ని వేసుకుంటున్నాడు, అలాగా ఇవన్నీ ఆకార వికారాలతో నిండిపోయిన శరీరాన్ని విడిచిపెట్టేసి ఇంకా నవయవనమైన శరీరాన్ని ధరిస్తూ ఉన్నాడు అని చెప్తున్నాడు, మారుతున్నాడు. అందుకని ఇది కూడా ఏమంటున్నాడు? హేమా అని ఆయన చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్పారు? దుఃఖం ఇది భ్రమ. ఏమంటారు? దుఃఖం కూడా ఏమిటి? భ్రమ అన్నాడు. దుఃఖం కూడా భ్రమ అని అంటారు. భ్రమ కదా. ఇప్పుడు పాము మనం చూస్తే దుఃఖం, పాము లేకపోతే మరి భోజనం దొరకదు. పాములు పెట్టేవాడికి, పాములు పెట్టి ఆడించుకునే వాడికి వాడికి భోజనానికే రాదు, ఉండదు. వాడికి అదే ఉద్యోగం. మరి ఏది? మనకు దుఃఖం కలుగుతుంది, వాడికి ఆనందం కలుగుతుంది. ఇదేమైంది? ఇది వాస్తవికమా భ్రమ? పని అర్థం అవలేదా? అర్థం అవలేదంటారా? ఇప్పుడు ఇదేమిటిది? భ్రమ కదా. కాబట్టి దుఃఖము అన్నటువంటిది వస్తు ధర్మము కాదు. దుఃఖం అన్నటువంటిది
వస్తు ధర్మం అన్నారు. వస్తు ధర్మం దుఃఖం అయితే ఆ వస్తువు అందరికీ దుఃఖం కలిగించాలి కదా. ఏమంటారు? వస్తు ధర్మము దుఃఖం అండి అన్నారు. అయిందా? ఇప్పుడు నీటిలో మనం ఎంతసేపు ఉండగలం చెప్పండి? 24 hours నీటిలో చేపలు ఉంటూనే ఉంటాయి. అవి ఎల్లప్పుడూ నీటిలోనే ఉంటుంటాయి. మరి ఇప్పుడు ఏది అది నీటి నుంచి బయటికి పోతే అది వస్తుంది అనమాట. కాబట్టి మనకి ఒకటి దుఃఖము కలుగుతున్నది అంటే దేనికి కలుగుతుంది? మన శరీరం అన్నటువంటిది ఒక స్థితికి అలవాటు పడిపోయింది కాబట్టి అన్యమైన స్థితిని పెంపొందించుకునేటప్పుడు మనకు అది దుఃఖంగా కలుగుతుంది. అది భ్రమ అన్నమాట. ఒకరికి చిన్న బాలిటీ నీళ్లు మొయ్యాలంటే ఎంత కష్టం తెలుసా? ఒకరికి 100 kg బియ్యం మొయ్యాలంటే అలకాగా మోసేస్తారు. ఇప్పుడు ఏంటండి మరి? ఇప్పుడు మనమేమో 5 kg బ్యాగ్ పట్టుకొని స్టేషన్ని పైకి ఎక్కాలంటే ఎంత కష్టం చెప్పండి. మొత్తం మేము ఉన్న తేలికైన సంచి కూడా వాడికే ఇచ్చేస్తాం కూలోడికి. మొత్తం ఈ 4 బ్యాగులు వేసి ఇంక డబ్బులు ఎలాగా ఇస్తున్నాం కదా, ఇంక మనం పట్టుకోవడం ఏమవుతుందే. ఏమంటారు? ఇప్పుడు మనం చిన్నది మనమే వాడు 5 రూపాయలు తగ్గించండి, ఇది మనమే పట్టుకుంటాం. ఏది ఈ చిన్న బ్యాగ్ తగ్గించలేదా? వాడు పోయా పట్టుకో. వాడికి ఏం పోయింది? వాడికి ఏంటి అభ్యాసం అయిపోయింది. అభ్యాసం అయిందా లేదా? కాబట్టి దానికి మనకి అభ్యాసం లేదు. ఆ కారణం చేత ఈ చిన్నది మనకేం కలుగుతుంది? దుఃఖం కలుగుతుంది. అదే ఒక కోపం వచ్చింది అనుకోండి, నువ్వు పట్టుకెళ్ళవా అప్పుడు మొత్తం వేసుకుంటాడు బస్సు మీద. మరి ఇప్పుడు ఎక్కడ పోయింది? కేవలము ఆ బరువు వల్లే మనకు దుఃఖం వస్తే ఈ కోపం వచ్చినప్పుడు మన యొక్క అవయవాలన్నీ మారి అప్పుడు ఉగ్రసేన రూపముగా ఈ వస్తువులు పట్టుకునే కెపాసిటీ ఎక్కడొచ్చిందే? ఎలా అక్కడికి వెళ్ళినా కష్టం అని అనుకోడా? బ్రహ్మాండంగా వాడిని ఎదిరించుకొని లోనికి వచ్చి సంతోషపడుతుంటాడు అక్కడ. అయితే మరి వాస్తవికంగా దుఃఖం అంటే అవుతుందా? అందుకనే బ్రహ్మాండాలు ఇంకా అర్థమైందా? ఎందుకు అంటే ఒక విషయం మామూలుగా ఉండేటప్పుడు దాని విచారణ మనం చేసుకుంటేనే అది భ్రమ లేకపోతే ఏమి శ్రమ మనకు తెలుస్తుంది అనమాట. అందుకు చెప్తున్నారు ఇక్కడ మనకి, దారిద్ర్యం మరణం దుఃఖమిత్యాది విషయో భ్రమ సంప్రశామతి అశేషేణ సాధు సంఘమ భేషజై. ఆ భ్రమ పోవాలంటే ఏమి? ఆ దారిద్ర్యం కానీ ఆ మరణము గాని ఆ దుఃఖము గాని మనకి పోవాలంటే రామ సాధు సంగమ భేషజై. భేషజం అంటే ఇది ఔషధం. మనకి వాటికి నివారణ కోసం ఏమిటి? సాధు సంగమ, ఏమి సజ్జనుల యొక్క సాంగత్యము అన్నటువంటి ఆ యొక్క భేషజం ఏమి చేస్తారో తెలుసా? అశేషేణ భ్రమ సమ్యక్ ప్రశామతి. సంపూర్ణముగా భ్రమను నివారింప చేస్తారు. ఇంకోటి భ్రమ నివారణ చేయాలి. పూర్తిగా నివారణ చేయాలి అంటే ఇది ఉండాలి. లేకపోతే మనకుండే భ్రమను ఒక జపం చేస్తూ ఉన్నాం అంటే చేయొద్దని చెప్పలేదు, చేసినంతసేపు కూడా ఏదో ఒకలా ఉంటుంది. ఇక ఆ జపం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ మామూలే ధ్యానం కూర్చున్నాం, ఆ ధ్యానం చేసిన చెప్పి ఏదో ఉంటుంది. మళ్ళీ అయిపోతే మొదటి వస్తూనే పూజ చేస్తూ ఉన్నా. పూజ ఏదైతే అన్ని వస్తూ తీరము ఆ పనులు ఉంటాయి కాబట్టి ఈ లోపల ఏదైతే ఈ దారిద్ర్యం అనగా మరణం అనగా ఈ భ్రమ ఉంటుందో ఆ భ్రమ తక్కువపెట్టి ఉండిపోద్ది అనమాట. మళ్ళీ అవన్నీ అయిపోయినాక మళ్ళీ ఇక్కడ వచ్చి ఇప్పుడు అవుతుంటాం. కాబట్టి నాయన ఇవన్నీ చెయ్యు, ఇవి చేయొద్దని చెప్పలే, అర్థమైంది కదా. కానీ ముఖ్యంగా చేయవలసింది ఏమిటి అంటే నీకు మోక్ష ద్వార కవాటం ఎప్పుడు కూడా తెరిచి ఉండాలంటే ఆ సాధు సజ్జన సంగమం అన్నటువంటిది, ఆ విచారణ అన్నటువంటిది దానివల్లనే కదా ఇప్పుడు మనకి ముక్తి. అందుకని చెప్తున్నారు ఇక్కడ మనకి అశేషేణ సంప్రశామతి అంటున్నారు. శేషం అంటే మిగలడం, అశేషం అంటే సంపూర్ణముగా, ప్రశాంతం అంటే ప్రకర్షేణ శామ్యతి బాగుగా ఆ యొక్క శమించిపోతుంది. ఏమి శమించిపోతుంది? క్షేమ అనమాట. ఇప్పుడు దూరాన్ని ఉన్నాం మనం, దూరాన్ని నుండి మరుమరి చిక్కుల్లో నీరు ఉందనుకుంటున్నాం మనం, వెళ్తున్నా ఎంత దూరం వెళ్ళినా అది పోవడం. మరి అది ఏమిటని విచారణ చేస్తే కదా భ్రమ పోతుంది.
అయ్యో నీళ్ళు దొరకలేదే, నీళ్ళు దొరకలేను, నేను చూసిన నీళ్ళు ఉన్నాయి, ఎంతలో మాయమైపోయి అనుకుంటాడు. విచారణ లేనివాడు ఎంతలో మాయమైపోయి అనుకుంటాడు. అసలు ఉంటే కదా మాయవడానికి ఏమంటారు. ఇది మరుమరీచేది కాబట్టి నేను భ్రమపడ్డాను అన్నటువంటిది వచ్చింది అనుకోండి, మళ్ళీ ఎక్కడ సన్నివేశం వచ్చినా ఆయనకి ఉండదు అన్నమాట. అందుచేత అది చెప్తున్నారు. అందుకనే మనకి జగద్గురు శంకరాచార్యులు వారు ఏం చెప్పినారు, దీనికోసమనే తేలిగ్గా చెప్పినారు. వశిష్ఠుల వారు కొన్ని ఉదాహరణలు ఇచ్చి మనకి ఎట్లా ఈ యొక్క సాధు సంఘం అన్నటువంటి సత్సాంగత్యము మనకి ఏ విధంగా మనలో దోషాలు పోతాయి అన్నటువంటిది కొన్ని లోక సంబంధమైన ఉదాహరణల వల్ల అవి ఎలా పోతున్నాయో ఆ ప్రకారముగా ఈ సత్సాంగత్యం వల్ల ఇదిలా పోతుందని చెప్పినారు. దాన్ని డైరెక్ట్ గా చెప్పేసినారు ఎవరు, శంకరాచార్య గారు మనకి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే అని చెప్పినారు. అర్థమైంది కదా. మనకేం చెప్పినారు, సత్సంగం వల్ల నిస్సంగం. నిస్సంగం అంటే ఏమిటి, ఇదే భ్రమ, భ్రమ నివారణ. ఇప్పుడు నిస్సంగం అంటే ఏమిటి, భ్రమ నివారణ అన్నమాట. ఈయన భ్రమ చెప్పినారు ఇక్కడ. ఆ భ్రమ ఈ సాంగత్యంలో పోతుంది చెప్పినారు. అంటే ఏమిటి, సత్సంగం మనం చేసిన వల్లను ఆ యొక్క సంఘరహితము మనస్సు అవుతుంది. అదే భ్రమ నివారణ. ఇప్పుడు సంఘరహితమైందో అప్పుడు మనకి సత్సంగం నిస్సంగం వలన నిర్మోహం, వస్తుగత నివృత్తి అనమాట. అదే నిశ్చల తత్వం. మనకేమవుతుంది, అది తత్వం అంటే యథార్థమైనటువంటిది. మనం ఎప్పుడైతే ఉందో అప్పుడేమది అయథార్థం ఉన్నంత వరకు గాలి దాన్ని ఊపినట్టుగా ఇది చలనం అవుతుంటాయి. యథార్థాన్ని ఎప్పుడు మనం అందుకున్నామో చిత్తం చలనం పోతూ, చిత్తము చలనం పోతూ ఉంటారు. అర్థమైంది కదా. నిశ్చల తత్వే నిర్మల ముక్తి, జీవన్ ముక్తి. జీవించి ఉండగానే మనకి ముక్తి కలుగుతుంది అన్నారు. కాబట్టి ఈ యొక్క అందుకు దానికి అంత విశేషంగా మనకు చెప్తూ ఉన్నారు. జీవన్ముక్తి కలగడానికి దీనివల్ల కలుగుతుంది అంటే ఈ సత్సంగం ఇది ఇప్పుడు ఉంటూనే ఉన్నది. దుర్జన సంసర్గ భజ సాధు సమాగమ కురు పుణ్య మహోరాత్రం. ఇంకేం చెప్పారు మనకి, స్మరణిత్య పనిత్యత చెప్పారు కదా మనకి. భజ సాధు సమాగమ, భజ ప్రీతి సేవని ఒక ధాతు నుంచి వచ్చింది కాబట్టి సజ్జన సాంగత్య సాధు సమాగమం అన్నటువంటిది భజ ఎప్పుడు కూడా విడివడి. తేజ దుర్జన సంసర్గ, దుర్జనుల యొక్క సాంగత్యము ఎప్పుడు కూడా తేజ దుర్జన సంసర్గం. ఇంకేం చెప్పారు, కురు పుణ్య మహోరాత్రం. రాత్రి పగలు కూడా ఏం చేయాలి, మనం పుణ్యం చేస్తూ ఉండాలి. పుణ్యం రాత్రి పగలు పుణ్యం చేస్తే స్వామీజీ ఆ ఉన్నదంతా ఉంటుందా, 4 రోజులకే కదా అయిపోద్ది అంట. పగల పుణ్యం చేస్తే బాగుంది, రాత్రి పగల పుణ్యం చేస్తూ ఉంటే ఉన్నది కాస్త ఊడింది, సరమంగళం పాడింది. అక్కడ పుణ్యము అంటే ధనము ఇవ్వడం అని కాదు, అన్నీ పుణ్యమే. పగలు మనం చేసిన పూజ పుణ్యమే, పగలు చేసిన స్మరణ పుణ్యమే, పగలు చేసిన ధ్యానము గాని జపము గాని ఇతరులకి సహకారము గాని సహకారానికి తెంగిన వాక్కులు గాని దానము గాని ఇదంతా ఏమిటి. ఇది రాత్రి ఎలాగంటే ఆ నిద్రలో కూడా మనం ఎవరికైనా ఇచ్చినట్టే వస్తుండాలన్నమాట. అర్థమైంది కదా. ఎవరికైనా ఏదో ఒకటి ఇచ్చినట్టే వచ్చిందా అయిపోయి ఇంకా నిద్రలో కూడా మనం ఏంటి జపం చేసినట్టు కానీ ధ్యానం చేసినట్టు కానీ ఆ ప్రకారంగా మనం చేస్తూ ఉంటుంటే మనకేమొచ్చినట్టు అది కురు పుణ్య మహోరాత్రం. అర్థమైంది కదా. స్మరణిత్యం అనిత్యత. ఏమిటి స్మరించాలి మనము అంటే శాస్త్రం చెబుతుంది, ఏది నిత్యమో ఇది మనం స్మరించాలి. మనం రోజు స్మరించవలసింది. అన్ని స్మరించుకున్నా ఈ స్మరణ ఒకటి ఉండాలి. ఈ ఒక్క స్మరణే పెట్టుకుంటే ఇంట్లో గట్టి ఏమవుతుంది కొంతమంది అంటారు.
అందుకని అవన్నీ ఒకసారి చెప్పడం లేదు. ఇప్పుడు ఇదంతా పని కానివ్వండి, ఆ పనులు ముందు చేయండి, దీన్ని తర్వాత స్మరించుకోండి. ఇదే ముందు స్మరణ పెట్టుకున్నారనుకో, ఇక మళ్ళీ మనకి స్మరణ అవుతుంటది అనమాట ఇంట్లో. అర్థమైందా? అందుకని ఆ ఇంటిలో స్మరణ మళ్ళీ మనకు వస్తుంటారు. ఇదే పని మీకు ఎక్కడ లేదా, ఆ స్వామి ఎప్పుడు లేదు, ఈ పక్కన ఏదో పెట్టినాడు, అక్కడికి వెళ్ళి ఇదే స్మరణ, ఇంకొక స్మరణే. ఆయనకి ఏం పోయింది, హాయిగా మీరు తీసుకెళ్లి తింటూ ఉంటుంటారు, కష్టపడారా ఏడారా ఇక ఆలు మొదలెడతాం. అందుకని ముందు ఆ స్మరణ పూర్తి అయిపోయిన తర్వాత ఈ స్మరణ తర్వాత ప్రారంభించుకోవాలి. అర్థమైందా? అప్పుడు నీ పడుతుంది స్మరణ. అందులో ఇందులో కలిపితే ఇది పడుతుంది. అందుకని చెప్తున్నాడు స్మర నిత్యం అనిత్యం. ఏది నిత్యమో ఇది రోజు ఉండాలి, ఈ విచారణ రోజు ఉండాలి. అందుకే నిత్యం అనిత్యతామన్నారు. అందుకని చెప్పుకొచ్చారు అక్కడ మనకి ఈ ప్రకారముగా. మనం చేస్తే మనకంతా లాభమే. మనకంతా లాభమే. ఏమిటా లాభము? అంతఃకరణంలో ఉన్నటువంటి ఆ యొక్క మలినం అనేది పోతూ శుద్ధమై ఆ యొక్క చిత్తం సంస్కరింపబడి చక్కనైనటువంటి ఉత్తమమైనటువంటి స్థితి గతులకి అవకాశం కలుగుతుంది అన్నమాట. అందుచేత చెప్తున్నారు ఈ ప్రకారముగా సాధు సంగమ భేషజై అశేషేణ సంప్రశామ్యతి. మనం ఇంకా ఇప్పుడు మనం 4 చెప్పినారు. ఏం చెప్పారు? 4 మనకి శ్రమం చెప్పారు, ఏమి విచారణ చెప్పారు, సంతృష్టి చెప్పారు, ఇప్పుడు సత్సాంగత్యం. మరి 4కి వచ్చిన లాభం ఏంటంటే సంతోష పరమో లాభ. అర్థమైంది కదా? సంతోష, మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటూ ఒక శ్లోకంలో 4 యొక్క సారం ఇస్తున్నారు. సంతోష పరమో లాభ. సంతోషం ఉన్న వారికి ముఖ్యమైనటువంటి లాభము చేకూరుతుంది. పరమలాభం అంటే ఇది. ఏ లాభాన్ని పొందిన తరువాత ఇంకొక లాభాన్ని ఆశించడం అదే పరమం లాభం. ఏ లాభాన్ని పొందిన తరువాత దానికంటే అధికమైన లాభం ఇంకొకటి లేదు, ఇంకొక లాభాన్ని ఆశించడం, అదే ఏమైంది మనకి పరమం లాభం. అందుకని మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి. ఇంట్లో ఈ పెద్ద వచ్చినప్పుడు తప్పదు ఎవరికైనా. చీటికి మాటికి ఈ గ్లాస్ అటు పెట్టమంటే ఇది పెట్టారు, అయిపోయి ఆ రోజు నుంచి మొదలే. అర్థమైందా? ఈ చిన్న చిన్న దానికల్లా ఏమి మన కలత చెప్పుకోకూడదు. సంతోషం అనేది ఘటన ఏదో సంభవించినటువంటి ఘటన ఉంటుంది కదా, అప్పుడు తప్పదు. అర్థమైంది కదా? అందుకని మానవుడికి సంతోషాత్తు అనుత్తమ లాభ అన్నారు పతంజలి మాత్రమన్నారు. శౌచ సంతోష తపస్వాధ్య ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ అన్నారు కదా. అందులో నియమంలో ఉన్నప్పుడు మనకి ఏం చెప్పాడు? సంతోషాత్తు అనుత్తమ లాభ అన్నారు. ఇక్కడ ఏమన్నారు? పరమం లాభ అన్నారు. అది ఇది ఒక్కటే అనమాట. అర్థమైంది కదా? అనుత్తమ అంటే ఇంతకంటే ఉత్తమమైనటువంటి లాభము ఏ లేదు. ఎం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే. ఎం లబ్ధ్వా చాపరం లాభం అధికం న మన్యతే అని ఎక్కడది? భగవద్గీత. ఎం లబ్ధ్వా చ అపరం లాభం న మన్యతే. ఎం దీనిని పొందిన తర్వాత అపరం లాభం నా అధికం, అంతకంత అధికమైనది కానీ రెండవది కానీ నమన్యతే తలంచడు. అది కాబట్టి ఆ లాభం మనం పొందడానికే ఉన్నాం. ఇదైతే మామూల, ఇది ఒక్కసారి అనమాట. కొడితే కుదేలు కొట్టాలంటారు కదా, అలాంటిది మంది. ఈ సత్సంగం ఎలాంటిదంటే చిన్న చిన్న లాభాలు కావన్నమాట. ఈ చిన్న చిన్న లాభాలకి వ్యాపారాలు అనమాట. అర్థమైంది కదా? ఏదో 10 కోట్లు 15 కోట్లు వస్తుంటాయి పోతుంటాయి, అవి సామాన్య లాభాలు. అర్థమైంది? ఇది మనకేమిటి? ఇంకా దీనికంటే అధికమైన లాభం ఇంకోటి లేదనమాట. మన ఊరకాయ ఎంతసేపు టైం పెట్టుకున్నాం చెప్పండి. ఎంతసేపు టైం దేనికి పెట్టుకున్నాం? ఏ లాభాన్ని పొందితే ఇంకొక లాభం దీనికంటే అధికమైనది లేదు, ఆ లాభం కోసం మనం ఎక్కడున్నాం అనమాట.
అది చెప్పాలి ఇంటి దగ్గర. అర్థమైంది కదా? ఏం అడిగితే మీరందరూ చెప్పిందల్లా ఏమంటారు, మీరందరూ కూడా తెచ్చిందల్లా సంవత్సరం కట్టమైన 100 కోట్లు మీరు కట్టలేరు, ఆ 100 కోట్లు కూడా మా దగ్గర మాత్రం ఏమీ లాభం లేదు ఏమంటారు. అంతకంటే ఇది గొప్పనే చెప్పాను అనుకోండి, సరే పోనేటికి పొంది పర్వాలేదు అంటారు. అర్థమైందా? అందుకని చెప్తాను పరం లాభం తత అధికం నమన్యతే అంటున్నాడు అనమాట. అది చెప్పా. ఇక్కడ ఏమి చెప్పాడు? సంతోష పరమో. కొంతమంది ఒట్టిగా ఉన్న సంతోషం చేసుకుంటారు ఏమంటారు. అది అలా కాకుండా అది అంతా ప్రయత్నం చేసినాము, చెప్పినాము, ఇంకేం చేస్తాం అంతకని చెప్పండి ఏమంటారా? ప్రయత్నం వదిలేమా? వదలలే. చెప్పినామా? చెప్పినాము. ఇంకా తరువాత ఏమిటది? మనం దాడి చెప్పుకోకూడదు అనమాట. అందుకని పెట్టుకున్నావా? వచ్చింది అర్థం. ప్రయత్నమా? లోపం ఉంటే చెప్పండి, లోపం ఉందా? 100 రూపాయలు ప్రయత్నం చేస్తూనే ఉన్నారన్నమాట. అదే చెప్తున్నారు సంతోష పరమో లాభ. ఒకటి చెప్పేశాడు. 4 పూర్తి చేస్తున్నారు అనమాట. సత్సంగ పరమాగతి. ఈ సత్సంగం ఏం చేస్తుంది మనకి? పరమా గతి. అది గతి అంటే గమ్యము, పొందదగినది అనమాట. గతి అంటే స్థానం. మనము అది పరమా గతి. ఏమి ఏ స్థానానికి వెళ్ళిన తర్వాత మనం తిరిగి రాము ఆ స్థానం. అదేమిటి స్వామి సరిపోయింది, ఇక్కడ ఉంటే మన చక్కగా రోజు లడ్డూలు కూడా అవుతుంది, తిరిగి రాక అక్కడే లడ్డూలు దొరుకుతాయో దొరకవో. అర్థమైందే? తిరిగి రావడం మంచిదని కొంతమంది కొంటాయి. అక్కడ ఇంతకన్నా అమృతం అనమాట. ఈ లడ్డూ మనకి అది ఆ అమృతాన్ని ఎంత తాగినా షుగర్ రాదు, బీపీ రాదు. ఈ లడ్డూలు 10 ఎక్కువైనా వచ్చి పడతాడు అనమాట. అర్థమైందా? దీనికి తేడా ఇది. ఈ లడ్డూలు 10 ఎక్కువ తిన్నామనుకో విదేశాలా పట్టుకుంటాయి, లేకపోతే ఏదో ఒకటి వచ్చి పడుతుంటది అనమాట. అది అలాంటిది కాదు. ఆ అమృతము అది ఎంతసేపు చేస్తూ ఉన్నా సరే సేవించుతూ ఉంటాడు. అది లోపటెప్పుడు స్రవిస్తూ ఉంటుంటది అనమాట. అది ధార. కాబట్టి అటువంటి సత్సంగం వల్ల ఏమి లాభం అంటే షార్ట్కట్లు చెప్తున్నాడు మనకి. ఆ పరమ గతి ఏమిటి? ఆ జీవన్ముక్తి స్థితి అది మనకి లభిస్తున్నది అంటున్నారు. విచార పరమం జ్ఞానం. విచారం వల్ల ఏమొస్తుంది? ఏ విచారం ఏమంటారు? చీటికి మాటికి కొంతమంది విచారం చేస్తూనే విచారంతోనే ఉంటారు. ఆ విచారం వల్ల అజ్ఞానమే కానీ జ్ఞానం కాదు. మాటి మాటికి అది విచారమే, ఇది విచారమే. అందుకని ఈ విచారం వల్ల ఏం దొరుకుతుంది? జ్ఞానం కలుగుతుంది. జ్ఞానవంతుడికే లోకములు పూజ్యత అయింది కదా. విద్వాన్ సర్వత్ర పూజ్యతే చెప్పే శాస్త్రం లేదా? వ్యక్తి విద్వాన్. విద్వాన్ ఉడకవుతాడా? విద్వాన్ ఉడుకుతాడా? గాడిద ఆలోచించిందట, ఏమిటి ఆ పులిస్తే మొత్తం చడిసిపోతున్నారే, నేనే తక్కువ. రేపు ఒక పులి తోలు అక్కడ ఉందట, అది కప్పుకొని వచ్చిందట ఊళ్ళోనికి. ఆ దెబ్బకి అందరూ కూడా మొత్తం తలుపులు వేసుకుంటున్నారట. అర్థమైందా? అది కప్పుకొని తోలు కదా, ఎలా ఉంటుందండి? స్వాభావికంగా తోలు అయితే ఉంటుంది, కానీ కప్పుకొని తోలు ఎంత ఉంటుంది? అందరూ తెలిసిపోయి వెళ్ళిపోతున్నారు అన్నమాట. అది కావాల తోలు కింద పడి ఒకరోజు వచ్చి, ఓ ఎంత మనం ఎంత మురుకున్నావురా, ఇది గాడిద, ఇప్పుడు తోలు కప్పు, ఇది కూడా గుర్తించలేదని అప్పుడు కొట్టేసాడు. అర్థమైంది కదా? ఆ ప్రకారంగా అది కాదనమాట విజ్ఞానం సంపాదించుకోవాలి మనం. అందుకని చెప్పాడు విచారణ వల్ల మనకి ఏమిటంటే అజ్ఞానం కాకుండా విజ్ఞానం. విచారణ వల్ల జ్ఞానం కలుగుతుంది అనమాట. జ్ఞానం ఎందుకంటే విచారేది వినా అన్య సాధనేసి జ్ఞానం నోత్పద్యతే అని చేస్తాం. విచారణ లేకుండా ఇంకొక సాధన ద్వారా జ్ఞానం ఎప్పుడు కలగలేదు, ఇక మీద కలగబోదు అనమాట. అందుకని జ్ఞానాదేవతు కైవల్యం, జ్ఞానం వల్లనే మోక్షం. అది అనమాట. ఇక చెప్తున్నారు 4వది శమోహి పరమం సుఖం. శమము సేవించాం కదా మనం, అంతరింద్రియ నిగ్రహాన్ని. దీనివల్ల ఏమి లాభం అంటే పరమం సుఖం. ఈ విషయాలు మనము అనుభవిస్తున్న సుఖం ఏది కలుగుతుందో వాటన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటి గొప్ప సుఖము శమములో కలుగుతుంది. కాబట్టి రామ ఈ 4 వల్ల కూడా నీకు చాలా ఉత్కృష్టమైనటువంటిది పరమో లాభ
పరమ గతి, పరమం జ్ఞానం, పరమం సుఖం. ఈ పరమము అన్నటువంటిది ఆత్మకి సంబంధించినటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది. తక్కిన సామాన్యమైనటువంటిది ఏమి శరీరానికి సంబంధించినది. అందుచేత ఇటువంటిది ఈ మోక్షమునికి ద్వారం కాబట్టి ఈ మనస్సు ఉండాలి అని చెప్పొచ్చి అందరూ కూడా ఇటువంటి సత్సంగాన్ని చక్కగా శీలించి సత్సంగ నిరతులే అర్థమైంది కదా. నిష్కామ కర్మానుష్ఠాన పరులే, సత్కర్మనిష్ఠులే, భగవద్భక్తులే, ఆత్మవిజ్ఞాన సంపన్నులే, బ్రహ్మానందముతో విరాజిల్లినట్లు ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ అందరికిచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.